తెలంగాణలోని ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం ఆ శాసనసభ్యుడైనా ఏ పక్షంలో ఉన్నది గట్టిగా చెప్పలేని పరిస్థితి. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పార్టీ మారలేదంటూ ప్లేటు మార్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో తన ఫోటోను ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ సొంత ఇలాకా. నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. జెండాలు అజెండాలు ప్రభుత్వాలు మారినా ఇక్కడ పాలిటిక్స్ లో వేడి మాత్రం తగ్గదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలతో గద్వాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుంటే 12 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత నుంచి రాజకీయాలు మరింత వాడివేడిగా మారుతున్నాయి. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. గులాబీ దళం నుంచి గెలిచిన 39 మందిలో 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ఉంటే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమై ఉండేది. కానీ అలా జరగలేదు. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హస్తం పార్టీ గూటికి చేరారు. అనర్హత నిర్ణయంపై స్పీకర్ ఎటూ తేల్చకపోవడంతో కారు పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. అనర్హత వేట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త యత్నాలకు తెరలేపారు. తాను బీఆర్ఎస్ నుంచే గెలిచానని, పార్టీలోనే కొనసాగుతున్నానని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ నేతలు అనవసరంగా తమ ఫ్లెక్సీల్లో తన ఫోటో ముద్రిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన గారి వ్యవహారంపై కాంగ్రెస్ నేతలకు మండుతోంది. గత ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సరితతో పాటు ఈమె వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. క్యాడర్ ని కన్ఫ్యూజన్ లోకి నెడుతూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే తీరు పార్టీకి తీరని నష్టం చేస్తోందంటూ ప్రతి అంశంపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి ఫోటోలతో ప్రోగ్రాం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఈ కార్యక్రమం ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ అధిష్టానానికి సరిత పంపడం చర్చనీయాంశమైంది. ఇక గద్వాలలో మారుతున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు సరిత. అసలైన కాంగ్రెస్ నేతలం తామేనని, హస్తం పార్టీలో చేరాక కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఎమ్మెల్యే అంటున్నారంటే ఈయన చిత్తశుద్ధి ఏంటో అక్కడే తెలిసిపోతోందని అంటూ కామెంట్ చేస్తున్నారు సరిత అనుచరులు. కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదుతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా తెగ వైరల్ చేశారు సరిత వర్గం. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లోపాలున్నాయని, కొన్ని విషయాల్ని దాచిపెట్టారంటూ సరిత హైకోర్టులో కేసు వేశారు. ఆస్తుల వివరాలు సక్రమంగా పొందుపరచలేదని ప్రస్తావించారు. ఇదే అంశంపై 2018లో డీకే అరుణ హైకోర్టులో కేసు వేసి నెగ్గిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ కేసు వివరాన్ని 2023 ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నది సరిత వాదన. సరిత వేసిన కేసు నుంచి పూర్తిగా ఉపశమనం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇవ్వడంతోనే కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పటిదాకా సరిత హైకోర్టులో కేసుని ఉపసంహరించుకోలేదు. ఇది కూడా కృష్ణమోహన్ రెడ్డి అసహనానికి కారణమవుతోంది. ఇక కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు చేరువయ్యే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను చేర్చుకోమని, ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించాలి. గద్వాలలో సరిత, కృష్ణమోహన్ రెడ్డి మధ్య పోరు సాగుతున్నట్లే కారు పార్టీలోనూ ఇదే పరిస్థితి ఉంది. బైపోల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ని ప్రకటించలేదు. కురువ సామాజిక వర్గానికి చెందిన నాగర్దొడ్డి వెంకట్రాములు, విజయ్ కుమార్, బోయా కమ్యూనిటీ నుంచి హనుమంతు నాయుడు పోటీ పడుతున్నారు. ఇక శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ గద్వాల నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఒకరంటే మరొకరికి పడదు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.